మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? వంచొచ్చు, మోసం చెయ్యొచ్చు, ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూరు నుంచి నికార్సైన జీవనన్న ఇక్కడున్నారు, ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్నా, మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది. మోడీ గారి నుంచి ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది. కనీసం ఆర్మూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే ఇచ్చినుంటే ఈ 150 రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 10-15 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాకపోతే గుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన ఇది వెనుకబడలేదు. నాయకులు వెనుకబడేసిండ్రు. ఆర్మూరును అభివృద్ధి చేయడం కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఆయన ఇంకొక ఆయన. అందుకే మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్కు ఎంపీగా లేడు. పరిష్కరిస్తామని నేను అంటున్నా, మీకు చెప్తున్నా. వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో. ఏ పదవి ఉన్నా చీకటి వాడే వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా, పంజాబ్. అంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు, ఈ ప్రాంతంలో కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సమస్యలు పరిష్కరించాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. ఆల్రెడీ చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ 42 కోట్ల రూపాయలు చక్కెర రైతులను, చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. కానీ గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది. నిన్న మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా, అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళు విసిరిన తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు ఆర్మూరు అంబేద్కర్ చౌరస్తలకు రా, సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం